అహంకారం అగ్నిలో దహనమైతే జీవితం రంగులుగా మారుతుందట. అదే హోలీ ఇచ్చే సందేశం అన్నట్లు ఆ కథ ఏంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. హోలీ అంటేనే రంగుల పండుగ అని పిల్లలు పెద్దలు అందరూ సంబరపడిపోతూ ఉంటారు. ప్రతి ఏటా హోలీ పండుగను పాల్గొన పౌర్ణమి నాడు జరుపుకోవడం ఆనవాయితీ. 2026వ సంవత్సరం మార్చ్ 3వ తేదీ పాల్గొన పౌర్ణమి. ఈ రోజున హోలీ. రంగులు ఎందుకు చల్లుకుంటారు? ఇది రంగుల పండుగ కాదు, ఇది ధర్మ విజయానికి సంకేతంగా నిలుస్తుంది. హోలీ పండుగ అనేది ముందు రోజు రాత్రి హోలికా దహనం జరుగుతుంది. ఆ తరువాత మరుసటి రోజున ఉదయం జరుపుకునేదే ఈ రంగుల పండుగ. ఆనందంతో జరుపుకునే పండుగ. అంటే చెడుపై మంచి సాధించిన విజయమే ఈ హోలీ పండుగ. ఇది ప్రహ్లాదుని భక్తి గెలిచిన రోజు, అహంకారం అగ్నిలో కాలి దహనమైపోయిన రోజు. అందుకే ఇందుకు ప్రతీకగా మరుసటి రోజున ఉదయం అందరూ ఆబాల గోపాలం అంతా రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటారు. ఇదే రంగుల పండుగ వెనుక ఉన్న భయంకరమైన అగ్ని కథ. ఇదే హోలీ. ఈ రీల్ తరువాయి భాగం పార్ట్ 2లో చూడండి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లలో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. మన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు, పర్వదినాలు వీటన్నిటి కోసం మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.